హలో ఫ్రెండ్స్, నేనండి మీ గోదావరి అబ్బాయిని. ఆర్ఆర్ గోదావరి తెలుగు మన యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే అయోధ్య మహానగరం చూడడానికి మూడోసారి అయితే రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే లక్నో స్టేషన్లో ఉన్నాను. లక్నో నుండి అయోధ్య అయితే బయలుదేరుతున్నానండి. ఫ్రెండ్స్, అయోధ్యలో నేను మూడోసారి వచ్చినప్పుడు తెల్లవారుజామున అయితే అయిందండి. ఇక్కడ తెల్లవారుజామున విద్యుత్ దీపాల అలంకరణ అయితే చూశానండి. నిజంగా చాలా చాలా బాగున్నది. ఇక్కడ రకరకాల డిజైన్లతో విద్యుత్ దీపాల అలంకరణ అయితే చాలా బాగున్నదండి. ఫ్రెండ్స్, మీరు అయోధ్య వెళ్ళినప్పుడు నైట్ టైం సరదాగా ఒకసారి అయోధ్య మహానగరం అంతా చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో నెలకొని ఉన్న హిందూ దేవాలయం ఇది. రామ జన్మభూమి. 2020 ఆగస్టు 5న రామ మందిర నిర్మాణ ప్రారంభానికి భూమి పూజను భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయితే ప్రారంభించారండి. ఈ ఆలయం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అయితే పర్యవేక్షణ అయితే చేస్తున్నారు. 2024 జనవరి 22న బలరాముడు రామ్లాల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అయితే జరిగింది కదండి. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి రోజు డెవలప్మెంట్ అయితే చేస్తూనే ఉన్నారు. మొత్తం ఈ రామమందిర నిర్మాణం పూర్తవడానికి ఇంకొక 5 సంవత్సరాలైనా పడుతుందండి. అంత అద్భుతంగా ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు అయితే ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయండి. ఫ్రెండ్స్, అంతేకాదు బలరాముడికి చాలా విలువైన వస్తువులు కూడా చాలా చాలా వచ్చాయండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు నా వీడియోని చూసిన తర్వాత లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మన జీవితకాలంలో ఒక్కసారైనా సరే అయోధ్య మహానగరానికి వెళ్ళి మనం బలరాముని దర్శనం చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ బలరాముడు పుట్టి పెరిగింది ఈ అయోధ్య మహానగరంలోనే. ఇక్కడ స్వామివారి యొక్క ముఖం ఎంతో చక్కటి రూపంతో ఇక్కడ బలరాముడిని ప్రతిష్ఠించారండి. అటువంటి స్వామివారి దర్శనం జరగడం నిజంగా మనకు చాలా అదృష్టం అయితే ఉండాలి. ఫ్రెండ్స్, అంతేకాదు మనకు స్వామివారి దర్శనంతో పాటు ఇక్కడ స్వామివారికి నిర్వహించే హారతి కార్యక్రమంలో పాల్గొనడం కూడా నిజంగా మనకి చాలా చాలా అదృష్టం ఉండాలి. అయితే భక్తుల కోసం ఇక్కడ ఆలయం ట్రస్ట్ ఒక శుభవార్తనైతే తీసుకొచ్చిందండి. ఈ హారతి పాసలను 2 విధాలుగా ప్రవేశపెట్టింది. అది ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ద్వారా కూడా మనం ఇక్కడ స్వామివారి యొక్క హారతి టికెట్లను అయితే బుక్ చేసుకోవచ్చండి. అయితే వాటిని ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఆలయంలో 3 రకాల హారతులను అయితే ఇస్తారండి. అవి శృంగార హారతి, ఇది ఉదయం హారతి అంటారు. ఇక్కడ భగవంతుడు రామ్లాలను దుస్తులు ఆభరణాలతో అందంగా అలంకరిస్తారండి. ఇది ఉదయం 6:30కి ఈ హారతి ప్రారంభమవుతుంది. రెండోది భోగా హారతి, మధ్యాహ్నం హారతి అండి. ఇక్కడ లార్డ్ రామ్ లాలాకు ఆహారం స్వీట్లు అందిస్తారు. ఇది 12 గంటలకు ఈ హారతి ప్రారంభమవుతుంది. ఫ్రెండ్స్, మూడవ హారతి సైనా హారతి అండి. ఇది రాత్రి 9:30కు స్టార్ట్ అవుతుంది. బలరాముడు నిద్రించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసిన తరువాత ఇక్కడ హారతి అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్, మనం ఈ హారతుల్ని ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి అనుకునే వారి కోసం ఇక్కడ ట్రస్ట్ వారు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ చేశారండి. ఆ వెబ్సైట్ వచ్చేసరికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మనం బుక్ చేసుకోవచ్చు. అయితే ఆధార్ కార్డు అనేది ప్రతిసారి తప్పనిసరిగా అవసరం అవుతుందండి. ఫ్రెండ్స్, అంతేకాదు మనం హారతి కార్యక్రమానికి వెళ్ళే ముందు కూడా కౌంటర్లో ఈ పాసు ఆధార్ కార్డు చూపిస్తేనే మనకు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ మనల్ని చెక్ చేసే దగ్గర కూడా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలండి. ఆధార్ కార్డు లేకపోతే మనం లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఫ్రెండ్స్, అయోధ్య బలరాముడి దర్శనానికి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మార్నింగ్ 7 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు స్వామివారి దర్శనం ఉంటుందండి. అలాగే మధ్యాహ్నం 1:30 నుండి రాత్రి 9 గంటల వరకు మనకు స్వామివారి దర్శనం అయితే కలుగుతుందండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, స్వామివారికి ఇచ్చే హారతులు అలాగే స్వామివారి యొక్క దర్శనం టైమింగ్స్ అన్ని డీటెయిల్స్గా ఈ బోర్డులో అయితే ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, అయోధ్య బలరాముడికి ఇచ్చే హారతులను మనం కూడా దగ్గర నుండి చూడవచ్చండి. ఎటువంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా పాస్ సంపాదించడం చాలా ఈజీ. అయితే స్వామివారికి ఇచ్చే హారతులు మంగళహారతి అండి, తెల్లవారుజామున 4:30కి ఇస్తారు. రెండవది శృంగార హారతి 6:30కి ఇస్తారండి. మూడవది సైన హారతి 9:30కి ఇస్తారు. అలాగే సంధ్యా హారతి రాత్రి 7 గంటలకు అయితే స్టార్ట్ అవుతుందండి. 2 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళ పిల్లలకైతే పాస్ అయితే అవసరం లేదండి. వాళ్ళ తల్లిదండ్రుల పాస్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ద్వారా అయితే వెళ్ళిపోవచ్చు. అయితే 70 సంవత్సరాలు ఉన్న పెద్దవాళ్ళ కోసం అయితే ఇక్కడ వీల్ చైర్లు కూడా ఉంటాయండి. వీల్ చైర్ల ద్వారా
వాళ్ళు మనల్ని టెంపుల్ లోపలికి అయితే తీసుకెళ్ళిపోతారు. అయితే ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా అవసరం ఉంటుందండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, మనకు ఫ్రీగా పాస్ కావాలి అనుకుంటే మన స్వామివారి యొక్క బలరాముని మందిరం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ ఎంట్రన్స్ గేట్ పక్కనే ఫ్రీ పాస్ కౌంటర్ అయితే ఉంటుందండి. ఇక్కడ చాలా పెద్ద కౌంటర్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి. ఇది అయితే చాలా పెద్ద కౌంటర్ అండి. చాలా లైన్లు అయితే ఉంటాయి. మనకు అక్కడ ఫ్రీ పాస్ కౌంటర్ అని ఉంటుంది. అక్కడ లేడీస్కో లైను, అలాగే జెంట్స్కో లైను ఉంటుందండి. మనం లైన్లో ఉండి అక్కడికి మనం ఆధార్ కార్డు అయితే తప్పనిసరిగా తీసుకెళ్ళాలండి. అయితే ఫ్రెండ్స్, మనం ఈ టోకెన్ తీసుకోవాలి అంటే ఒక రోజు ముందే టోకెన్ అయితే తీసుకోవాలండి. 9 గంటలకు అయితే టోకెన్ ఇస్తారు. మనం 9 గంటల కంటే ఒక 2 గంటల ముందే వెళ్ళి అక్కడ లైన్లో ఉండాలి. ఫ్రెండ్స్, మనం లైన్లో ఉన్న తర్వాత మన ఆధార్ కార్డు వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మన ఫోన్ నెంబర్ కూడా అడుగుతారు. ఫోన్ నెంబర్తో పాటు మీరు ఏ హారతికి వెళ్తారో అని అడుగుతారు. అప్పుడు మనకి ఇక్కడ ఉన్న హారతులు, మనకి ఏ హారతికి వెళ్తామో టైమింగ్స్ చూసుకుని మనం అక్కడ చెప్పాలి. మేమైతే మంగళహారతికి వెళ్ళామండి. తెల్లవారుజామున 4:30కి అక్కడ మంగళహారతి ఇస్తారు. తెల్లవారుజామున 4:30కు అంటే మేము 3:30కే మనం అక్కడికి వెళ్ళిపోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము మంగళహారతికి అయితే టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. టోకెన్ అయితే వచ్చేసిన తర్వాత మనకి దాని పక్కనే వేరే కౌంటర్ ఉంటుందండి. ఈ టోకెన్ తీసుకుని మనం అక్కడికి వెళితే వాళ్ళు ఏం చేస్తారు అంటే మనది ఫోటో తీసుకుంటారండి. మన ఫోటోతో 2 జిరాక్స్ పేపర్లు అయితే ఇస్తారు. ఫ్రీ పాస్ అని చెప్పేసి ఒక 2 జిరాక్స్లు మన ఫోటోతో పాటు వచ్చేస్తుందండి. అప్పుడు మనం వాటిని తీసుకుని ఆ తర్వాత రోజు నాడు ఈ హారతి ఇచ్చే టైమింగ్స్కి ముందే మనం అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మన ఫోన్స్ అయితే లోపలికి తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదండి. ఫ్రెండ్స్, నాకైతే ఫ్రీ పాస్ అయితే వచ్చింది. నా ఫోటోతో పాటు ఉన్నది. ఒకసారి మీరు కూడా చూడండి. ఫ్రెండ్స్, మన దర్శనానికి వెళ్ళినప్పుడు మాత్రం తప్పనిసరిగా ఈ జిరాక్స్ పేపర్స్ అలాగే ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉంటుందండి. మన లోపలికి వెళ్ళగానే మన ఫ్రీ పాస్ అలాగే ఆధార్ కార్డు చెక్ చేస్తారండి. చెక్ చేసిన తర్వాత మన లోపలికి పంపిస్తారు. అక్కడ కూడా చెకింగ్ అయితే ఉంటుంది. లోపల అయితే స్వామివారి యొక్క దర్శనం నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. మేము మంగళహారతికి 4:30కి వెళ్ళేమో మంగళహారతికి వచ్చేవాళ్ళు చాలామంది తక్కువగానే ఉంటారు. ఎందుకంటే 4:30కి హారతి ఇస్తారు. 4:30కి అంటే మనం 3 గంటలకే అక్కడికి వెళ్ళి ఉండాలి. అందుకు చాలామంది 4:30కి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఉన్నారండి. ఆ తర్వాత హారతి 6:30కి ఒకసారి ఇస్తారు, అలాగే 9:30కి ఇస్తారు, అలాగే సాయంత్రం 7 గంటలు కూడా ఇస్తారండి. ఈ హారతలకు వచ్చేవాళ్ళ జనం అయితే ఎక్కువ మంది ఉంటారు. మాకైతే తెల్లవారుజామున వెళ్ళాలని చెప్పేసి 4:30కి హారతికి అయితే వెళ్ళామండి. ఫ్రెండ్స్, మీరు నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఆర్ఆర్ గోదావరి తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకైతే అయోధ్య నగరం మొత్తం అయితే చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇక్కడ కూడా పరిక్రమణ అని కూడా పెట్టారండి. అది చిన్న పరిక్రమ, పెద్ద పరిక్రమ. అది ఇప్పుడు మనకి అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలాగో ఇలాగే ఇక్కడ కూడా ఉంటుందండి. మనకి ఆటోలో అయితే చూపిస్తాడు. మనకి చిన్న పరిక్రమణ కావాలితే చిన్నగా చూపిస్తాడు. మాకు పెద్ద పరిక్రమణ కావాలితే మొత్తం అయోధ్య మహానగరం మొత్తం అయితే ఒక రౌండ్ వేసి అయితే చూపిస్తాడండి. ఫ్రెండ్స్, నేనైతే షాపింగ్ అని చెప్పేసి బయటకు అయితే రావడం జరిగిందండి. ఇక్కడ అయితే చాలా షాపులు అయితే ఉన్నాయి. మనం ఇక్కడ అయోధ్య నగరంలోకి వెళ్తున్నప్పుడు మనకి ప్రతి వీధిలో కూడా చిన్న దేవ మందిరాలు అయితే కనిపిస్తూ ఉంటాయండి. ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చూడండి. నా వీడియోకి మాత్రం లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.